Hello. Third question. Technology plays a key role in transforming healthcare sector and in addressing India's healthcare challenges. Discuss. సో ఇది కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ ద సెన్స్ అంత ఫ్యాక్చువల్ డేటా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందాక సెర్వివాక్ క్యాన్సర్ నానో టెక్నాలజీ అలా స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి ఓన్లీ దాని గురించే రాయాలి. ఇది వైడర్ అప్లికేషన్ క్వశ్చన్. Wider application. So, technology plays a key role in transforming healthcare sector and in addressing India's healthcare challenges. So, same ఇంకా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. ఇంట్రడక్షన్ నేను సింపుల్గా రాసేద్దాం. హౌ టెక్నాలజీ విల్ యూస్ఫుల్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ అని స్టార్ట్ చేసేసాను. టెక్నాలజీ ఈజ్ ఏ టూల్ ఇన్ ఎనీ సెక్టర్ టు బ్రింగ్ ఎ రెవల్యూషనరీ అండ్ నోటబుల్ చేంజెస్ అండ్ వన్ అమాంగ్ సచ్ సెక్టర్ ఈజ్ హెల్త్ కేర్ సెక్టర్ విచ్ హ్యాస్ మెనీ పాజిటివ్ అవుట్కమ్స్ అని రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్. సో డయాగ్రామ్ యూజ్ చేద్దాం అనుకున్నా. సో టెక్నాలజీ ఇన్ మెడిసిన్స్, మెడిసిన్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో, కొత్త కొత్త డ్రగ్స్ కనుక్కోవడంలో హౌ టెక్నాలజీ విల్ యూజ్ అని ఎలాబరేట్ చేయాలి అని. హాస్పిటల్ విత్ న్యూ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్. అలా ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు కొత్తగా రీసెంట్ డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఎండోస్కోపిక్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటల్, సో ఈజీ డిటెక్షన్ టార్గెటెడ్ సైట్ దగ్గర. తర్వాత టెలిమెడిసిన్స్, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో టెక్నాలజికల్ ఇన్నోవేషన్. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఒకప్పుడు అయితే హాస్పిటల్కి ఫ్రమ్ ఫార్ అవే పీపుల్ షుడ్ కమ్, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కమ్ డెత్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ అలా ఉంటుంది. ఈవెన్ ల్యాబొరేటరీలో కూడా ఆ కండక్టివ్ ఎన్విరాన్మెంట్ కావాలి అంటే విత్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ సమ్ మైక్రో ఓవెన్స్ అవి ఇవి కనుక్కోవడం వల్ల సో ఐడియల్ టెంపరేచర్స్ క్రియేట్ చేసి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతున్నారు. సో రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. మెడిసిన్స్, రీసెంట్ ఇన్నోవేషన్స్ ఆఫ్ వ్యాక్సిన్ లైక్ కోవిషీల్డ్ ఎగ్జాంపుల్ కోట్ చేయడానికి, సెర్వివాక్ ఎగ్జాంపుల్, ఈవెన్ నానో రోబోట్స్, నానో పిల్స్, ఇవన్నీ ఏంటి మెడిసిన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల హెల్త్ కేర్ సెక్టర్కి ఎలా యూజ్ అవుతుంది అని. డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఎర్లీ డిటెక్షన్, ఈవెన్ ఎంఆర్ఐ, ఎక్స్రేస్ కొంచెం ఓల్డ్ టెక్నాలజీ. బై ఎంఆర్ఐ స్కానింగ్ అండ్ రీసెంట్ ఇంకొకటి కూడా ఏదో విన్నాను, బట్ ఐమ్ నాట్ గెటింగ్ రిమెంబరెన్స్, బట్ ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్. ఇలా టెక్నాలజీ వల్ల హెల్త్ కేర్కి చాలా పాజిటివ్స్ జరిగిన థింగ్స్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ హ్యాండీ ఇన్స్ట్రుమెంట్స్. ఇలా హార్ట్ స్ట్రోక్కి వీ క్యాన్ హోల్డ్ దట్ మీటర్స్ రైట్. సిపిఆర్ ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ ఏమన్నా వస్తే పీపుల్ షుడ్ గో టు హాస్పిటల్, బట్ ఇప్పుడు సిపిఆర్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వీ క్యాన్ ఫైండ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అక్కడ కూడా హ్యాండీగా ఉంటున్నాయి. డయాలసిస్ కూడా ఈవెన్ ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నారు ఈజీ. అండ్ రీసెంట్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఎండోస్కోపిక్ ఎక్సెట్రా కెన్ టార్గెటెడ్ డెలివరీ ఉంటుంది. హాస్పిటల్స్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈజీ యాక్సెస్ టు పేషెంట్స్ అండ్ ఈవెన్ వీల్ చైర్ కూడా. టెలిమెడిసిన్స్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎగ్జాంపుల్ మానస్ టెక్నాలజీ, టెలిమానస్. ఇది ఈవెన్ గ్రూప్ 2కి కూడా యూజ్ అవుతుంది ఈ బిట్స్. టెలిమానస్, హిల్లీ రీజియన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ ల్యాబొరేటరీస్ ఎక్విప్డ్ విత్ సూపర్ కంప్యూటర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్స్ యూజ్ చేయడం వల్ల డిటెక్ట్ చేయొచ్చు డిసీజ్ ఎక్కడుంది. అండ్ సూపర్ కంప్యూటర్ యూజ్ చేయడం వల్ల ఏ మాలిక్యూల్ ఏ మెడిసిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి అవుట్కమ్స్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేయడం వల్ల ఈజీలీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది డౌట్స్. సో ల్యాబొరేటరీస్లో ఇలా హెల్త్ కేర్ సెక్టర్లో టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎలా అవుతుంది. అండ్ ఈవెన్ అదర్స్ కింద మీరు రావచ్చు. డ్రోన్ కూడా రీసెంట్ టెక్నాలజీ. సో మెడికల్ డెలివరీకి, సర్వీసెస్ విత్ రోబోట్స్, ఈవెన్ మైన్యూట్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజెక్షన్ వేయడానికి ఆల్వేస్ ఇట్ నీడ్ నాట్ టు బి ఎ నర్స్. హ్యాండ్కి ఒక టార్గెట్ సైట్ మనం రోబోట్కి చెప్పేసామనుకో, ఈవెన్ మేబీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. వీ నీడ్ టు రైట్ అడ్వాంటేజ్. రోబోట్స్, డ్రోన్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎక్సెట్రా, ఇవన్నీ వన్ ఆఫ్ ద పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్
టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. అండ్ దీని తర్వాత ఛాలెంజెస్. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా వై ఆర్ వి ల్యాగింగ్ అంటే వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్, అంత టెక్నాలజికల్గా ఎక్విప్మెంట్స్ అవన్నీ లేవు, రిసోర్సెస్ ఫండింగ్ లేదు, మనకు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, రెగ్యులేటరీస్ నో వన్ ప్రాపర్ మెకానిజం. నానో టెక్నాలజీకి వేరే రెగ్యులేటరీ బాడీ. అండ్ ల్యాబొరేటరీస్ చేయాలంటే వీ షుడ్ గెట్ సైన్స్ అండ్ సంథింగ్. టెలిమెడిసిన్స్ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ కిందకు వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. అండ్ ఈవెన్ వీ డోంట్ హ్యావ్ sufficient educational institutions which encourages technology into medicines. అంటే మనం ఈవెన్ పాతవి ఇన్ ద సెన్స్ ఓల్డ్ వే స్టిల్ వీఆర్ రీడింగ్, వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ బికాజ్ మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న థింగ్స్ అలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్, బట్ దీస్ ఆర్ సమ్ లూప్ హోల్స్, ఛాలెంజెస్ అండ్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్. బడ్జెట్ కాన్స్టెంట్స్, దిస్ ఈజ్ వాట్ రిసోర్సెస్ అన్న బడ్జెట్ కాన్స్టెంట్స్ అన్న ఒకటే. సో నో ప్రాపర్ జీడిపి, మనం లెస్ దాన్ 2% ఆఫ్ జీడిపి వీఆర్ గివింగ్ టు హెల్త్ కేర్ సెక్టర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ చైనా అండ్ యూఎస్ఏ, ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ మోర్ దాన్ 32%. సో హెల్త్ ఈజ్ వెల్త్, వీ ఆల్ నో దట్ health is wealth, but we are not so budget constraints in infrastructure, no proper equipment. We can write even for 1 lakh patients we are having 7 doctors or 7 physicians, we have 52 beds. So no proper infrastructure. ఇక్కడ నేను ఇన్కార్పొరేట్ చేయలేదు, బట్ యూ క్యాన్ స్టిల్ ఇన్కార్పొరేట్ ఫ్యూ ఫ్యాక్చువల్ థింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అండ్ ప్రతి ఒక్క 500 మీటర్స్కి ఒక హాస్పిటల్, మినిమం 1 కిలోమీటర్కి ఒక హాస్పిటల్ ఉంది అంటారు, బట్ ఓన్లీ ఇన్ రేర్ కేసెస్ సిటీస్లో ఉంటాయి, సిటీస్లో అవైలబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్, నో. ఈవెన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్. అండ్ ఎడ్యుకేషనల్గా పరంగా పోవాలంటే ఎంబీబీఎస్కి మనీ ఆప్ చేయాలన్నా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ రిచ్ స్టూడెంట్స్. ఇట్స్ నాట్ లైక్ నో అదర్ పూర్ ఇస్ దేర్, బట్ రిచ్. అండ్ సో ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ వల్ల చాలామంది పేరెంట్స్ ముందుకు రారు. హెవీ మనీ అండ్ ఈవెన్ నో అడ్వాన్స్డ్ టీచింగ్ స్కిల్స్ లేవు. సో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఈజ్ ఆల్సో లెస్. అండ్ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్, నో కంప్లీట్ నాలెడ్జ్. ఈవెన్ ఈ మధ్య ఎలా అవుతుందంటే డాక్టర్స్ వితౌట్ కంప్లీట్ నాలెడ్జ్, ఫేక్ సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ యూజింగ్ ఎక్సెట్రా. దేర్ఫోర్ కొలాబరేటివ్ అప్రోచ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ ఇంత ఛాలెంజెస్ ఉన్నాయి కదా. సారీ, ఈవెన్ హియర్ ఐ ఫర్గాట్ టు రైట్ measures like increasing GDP contribution, ఆన్ ఫీల్డ్ స్టడీస్ ఎంకరేజ్ చేయాలి. ఆన్ ఫీల్డ్ స్టడీస్ ఎంకరేజ్ చేస్తే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మోర్ ఎంకరేజింగ్ పీపుల్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సెక్టర్, ఇది కూడా ఒక పాజిటివ్ అవుట్కమ్. Therefore, collaborative approach of public-private can reduce these gaps and raise the GDP contribution of this, which is essential for India's health. That's all. Conclusion. So I think you have understood how to write this. Please don't purely depend on me. You should do your groundwork. It's not like whatever I teach you will write exactly the same thing. Maximum even you can write this also, but not 100% sure. Because same question, same replicate, no one can say that it will be replicated 100%. So this is what you can use diagrams. Next video lo people are asking me how to write mains answer. So next video I'm going to do how to write mains answer. Is underline is possible, circle cheyacha, star marks vecha? No. For explanation I am doing this. Thank you.